జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతీయ శాస్త్రవేత్తలు మరొక అద్భుతమైన అస్త్రాన్ని రూపొందించారు సరే న్యూస్ అయితే సూపర్ గా ఉంటది ఓకేనా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఇప్పటి ఆధునిక యుగంలో డ్రోన్లు కీలకమైనటువంటి పాత్రను అయితే పోషిస్తున్నాయి చిన్నపాటిగా ఉండేటటువంటి ఈ డ్రోన్లు కేజీ నుంచి 10 కేజీల పేలోడ్ను తీసుకెళ్లి సంబంధిత టార్గెట్ను ధ్వంసం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ డ్రోన్లలో కామికాజీ డ్రోన్లు అత్యంత ప్రమాదకరమైనవి ఈ కామికాజీ డ్రోన్లు సంబంధిత లక్ష్యాల మీదకి పోయి తమను తాము పేల్చేసుకుంటాయన్నమాట అంటే సూసైడ్ డ్రోన్లు ఫలితంగా పెద్ద ఎత్తున విధ్వంసం అంతా కూడా జరుగుతుంది అయితే ఈ డ్రోన్లను నిలువరించడం ప్రపంచ దేశాలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంతెందుకు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ను మనం చేపట్టిన తర్వాత ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన దేశం పైన దాదాపు 500 డ్రోన్లను ఉపయోగించింది భారత్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ డ్రోన్లను అయితే ప్రయోగించింది అయితే మన వద్ద S-400 సిస్టమ్స్ అదేవిధంగా ఆకాశ్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండటంతో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ డ్రోన్లను మన భారతీయ సేనలో విజయవంతంగా అడ్డుకోగలిగినాయి పాకిస్తాన్ ఉపయోగించినటువంటి ఈ డ్రోన్లన్నీ కూడా అత్యాధునికమైనవి ఇవి టర్కీకి చెందినటువంటి ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లు అన్నమాట అయితే ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి మన S-400 అదేవిధంగా ఆకాశ మిసైల్స్ డిఫెన్స్ వంటి ఖరీదైనటువంటి వ్యవస్థలను మనం ఉపయోగించాల్సి వచ్చింది దీని మూలంగానే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది అందుకే మన శాస్త్రవేత్తలు ఈ డ్రోన్లను ఆకాశంలోనే బద్దలు కొట్టేటటువంటి సరైన ఆయుధాన్ని అయితే తయారు చేశారు ఈ ఆయుధం పేరే భార్గవాస్త్రం ఏంది భార్గవాస్త్రం అన్నమాట ఈ ఆయుధానికి మన హిందూ పురాణాలలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి భృగువు అని కూడా పిలువబడేటటువంటి భార్గవ మహర్షి పేరు పెట్టారు ఈ భార్గవాస్త్రాన్ని మన శాస్త్రవేత్తలు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేశారు దీనికి తయారీ ఖర్చు కూడా చాలా అంటే చాలా తక్కువ ఒక్కొక్క భార్గవాస్త్రం సెకనుకు 4 డ్రోన్లను అయితే కూల్చేయగలుగుతుంది ఈ భార్గవాస్త్రాన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోనాటికల్ సంస్థ తయారు చేసిందనమాట నిన్న ఒరిస్సాలోని గోపాల్పూర్లో మొదటిసారి ఈ భార్గవాస్త్రాన్ని ప్రయోగించారు ఈ గోపాల్పూర్లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా ఇది అన్ని లక్ష్యాలను కూడా విజయవంతంగా ఛేదించిందనమాట దీనికి మొత్తం 3 ట్రయల్స్ అయితే నిర్వహించారు 2 ట్రయల్స్లో ఒక్కో రాకెట్ పెట్టి పరీక్షించారు అలాగే 3వ దశలో 2 రాకెట్లను పెట్టి ప్రయోగించారు ఇక ఈ 3 ట్రయల్స్లోని లక్ష్యాలను మన భార్గవాస్త్రం విజయవంతంగా ఛేదించింది ఈ భార్గవాస్త్రాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు ఎట్లా స్వదేశీ పరిజ్ఞానంతో 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నటువంటి శత్రువును గుర్తించి ఇది మైక్రో రాకెట్ల ద్వారా నిర్వీర్యం చేయగలుగుతుంది ఇందులో ఉండేటటువంటి రాడార్ వ్యవస్థ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముప్పును కూడా గుర్తించగలుగుతుంది తొలి లేయర్లో ఆన్ గైడెడ్ రాకెట్ను పెట్టి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డ్రోన్లను నాశనం చేసేలా దీన్ని అయితే రూపొందించారు ఇక 2వ లేయర్లో గైడెడ్ మైక్రో మిసైల్ను ఉంచుతారన్నమాట ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసేస్తాయి సముద్రానికి 5000 మీటర్ల ఎత్తులో ఉండేటటువంటి భూభాగాల్లోనూ అదేవిధంగా కొండ ప్రాంతాల్లో కూడా వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అయితే ఈ భార్గవాస్త్రాలను భారత్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన తయారు చేయనున్నదంట నెల రోజుల వ్యవధిలో 1000 భార్గవాస్త్రాలను తయారు చేయబోతున్నారు మన భారతీయ శాస్త్రవేత్తలు ఇక్కడ నేను మీకు ఒక కీలకమైన విషయాన్ని చెప్పాలా మహాభారతంలో వినియోగించినటువంటి అపార శక్తివంతమైనటువంటి 11 అస్త్రాల్లో ఈ భార్గవాస్త్రం కూడా ఒకటి కావడం విశేషం అన్నమాట అర్థమవుతుందా ఇది చాలా పవర్ఫుల్ అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్